ఇది కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్కు సంబంధించిన అంశం. కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై చనిపోయింది ఈ రోజుకు 2 నెలలు. నవంబర్ 16, ఇవాళ జనవరి 16లో ఉన్నాం. 60 రోజులుగా ఈ మూమెంట్ నడుస్తుంది. ప్రత్యక్షంగా ఎంఆర్పిఎస్ పరంగా నేను ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ నుండి వచ్చినాక 26వ తారీఖు నుంచి మొదలుకుంటే 50 రోజులు. ఈ 50 రోజుల్లో ఇప్పటికీ కోదాడ మొదలుకొని సూర్యాపేట, హైదరాబాద్ లెవెల్లో నిరంతరం పోలీసుల చేత లాకప్ డెత్ గురైన అంశం మీద నిరంతరం మాట్లాడుతూ వస్తున్నాం. మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి లాకప్ డెత్ గురై 60 రోజులు అవుతుంటే ఒక్క మెయిన్ మీడియా దాని మీద ఒక ఇంటర్వ్యూ తీసుకోలేకపోయింది. ఒక మెయిన్ ఎలక్ట్రాన్ మీడియా దాని మీద ఒక స్టోరీ బోర్డు చూపెట్టలేకపోయింది. నా సోషల్ మీడియా మీదనే ఇప్పుడు నేను ఎక్కువ ఆధారపడ్డా. సోషల్ మీడియా తమ్ములు ఎవరు కూడా కోదాడకి వెళ్ళి పరిశీలించినట్టు కనిపించట్లా. మనిషి ప్రాణానికి సంబంధించిన అంశం. మనుషుల ప్రాణాలు తీసి మేము తప్పించుకుంటామని చెప్పి అహంకారంతో పోలీసు యంత్రాంగం ప్రదర్శిస్తున్న విషయం మీరు చూడండి. నిన్న ఒక ఎన్టీవీలో ఎవరి మీదనో పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి ఏదో కేసులో దుష్ప్రచారం. ఒక చిన్న విషయమో అది ఏ విషయమో మీరు పరిణామం తీసుకోండి. దాని మీద మన మెయిన్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది. కానీ ఒక దళితుడు లాకప్ డెత్ విషయంలో ఒక స్టోరీ ఏర్పాటు చేసి ఒక స్టోరీ చూపెట్టలేకుండా పోయారు. ఎవరు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేకుండా పోయారు. అంటే దళితుల పేద వర్గాల ప్రాణాలు పోయినా పట్టించుకోరు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం మొత్తం పత్రికా స్వేచ్ఛకే మొత్తం భంగకరమైంది అనే పద్ధతిలో, మీడియా స్వేచ్ఛకే భంగకరమైన పద్ధతిలో చూపెట్టడం జరుగుతుంది. ఇది న్యాయం కాదు. 50 రోజులుగా దీని మీద వాదిస్తున్నాం. మేము పెట్టే ఏ వాదనలో చిన్న పొరపాటున్నా నేను సారి చెప్పగలను. ఈ కేసు నుండి నేను వెనుకకు తగ్గగలను. మీరొక్కసారి నా విజ్ఞప్తి మేరకు మీరు ఏ తేదీ ఇస్తే ఆ తేదీ నేను కోదాడకు తీసుకెళ్తాను. మిమ్మల్ని ఒక ప్రత్యేక బస్సు పెట్టాను సరే, నేను మీ వెంబడి వస్తాను. ఒక ప్రత్యేక బస్సు పెట్టాను సరే, హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దల్ని, సోషల్ మీడియా తమ్ములు చెల్లెలందరినీ నేను కోదాడకు తీసుకెళ్తాను. ఒక్కసారి అక్కడికి వచ్చి వాస్తవాలు ప్రచారం చేయండి. వాస్తవాలు మాత్రమే సమాజం దృష్టి తీసుకురండి. ఆ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బాధ సంఘటన జరిగి నాటికి 2 నెలలు ఎంఆర్పిఎస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నది. 50 రోజులు వాటికి ఎవరు పట్టించుకోవాలా. ఇంతెందుకు ఒక రాజకీయ పార్టీ నాయకులు కూడా అక్కడికి పోలే. రాజకీయ పార్టీలకు దళితుల ప్రాణాలు, వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలు పోయిన పట్టించుకో. మన మీడియా పెద్దలకు వర్గ దృక్పథం ఉండద్దు, అందరికీ కోసం ఉండాలా. మాకు అన్యాయం జరిగినప్పుడే మేము రోడ్డు ఎక్కుతామని కాదు. సొసైటీలో ఎవరికి అన్యాయం జరిగినా రోడ్ ఎక్కే మనస్తత్వం కలిగి ఉండాలి. వాస్తవాలు చూపెట్టే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎక్కడో అది లోపించింది. అయితే 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక లాకప్ డెత్ మీద ఎంత వివాదం జరుగుతుంటే వాళ్ళ ప్రత్యక్షంగా తెలంగాణలో ఉన్న పోలీసు వర్సెస్ ఎంఆర్పిఎస్ గా మారింది. నేను పోలీసు వ్యవస్థకు మొత్తం వ్యతిరేకం కాదు. అక్కడ లాకప్ డెత్ కు గురై దళితుడి పక్షాన మాట్లాడుతున్నాం. లాకప్ డెత్ కారకులైన పోలీసుల మీద చర్య తీసుకోమంటున్నాం. పోలీసు వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలైనా పోలీసు వ్యవస్థ ఉండాల్సిందే. నేరాలు అరికట్టాల్సిందే, శాంతి భద్రతలు కాపాడాల్సిందే. ఆ కోణంలో వాళ్ళు కూడా ఎంతో శ్రమ కొడుతూ డ్యూటీ చేస్తున్నారు. ఎంతో త్యాగాలు కూడా కొన్ని సందర్భాలు చేస్తున్నారు. మేము గౌరవిస్తాం. కానీ మనుషుల ప్రాణాలు తీసుకోవడమే తప్పించుకుంటామనే పద్ధతిలో
అక్కడక్కడ పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోవద్దు కదా, మౌనంగా ఉండద్దు కదా. అట్లా చూస్తూ ఊరుకుంటే మౌనంగా ఉంటే బలేది పేద వర్గాల బిడ్డలు కదా. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బాధితులు కనీసం ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళకు గౌరవ మర్యాదలు ఇయ్యరు ఈ డిపార్ట్మెంట్. నిందితులు అనబడుతున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా వాళ్ళను నిందితులైనా కూడా వాళ్ళని కుర్చీలు కూర్చుని పెట్టుకొని టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి వాళ్ళతో లంచ్ చేసుకొని డిన్నర్ చేసుకొని తాగుతూ తందనాలు ఆడుతుంటారు వీళ్ళు. పేద వర్గాలకు సంబంధించిన బాధితుల వినతి పత్రాలకు ఫిర్యాదులకు విలువనివ్వరు. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఊడిగం చేస్తుంటారు. ఇది సీరియస్ గా తీసుకున్న కేసు కాబట్టి మేము వెనుకకు తగ్గడానికి అవకాశం లేదు కాబట్టి చెప్తున్నాను. న్యాయమా కాదా మీరు వచ్చి ఒకసారి తేల్చండి. మీకు అప్పీల్ చేస్తున్నా మీ సోదరుడిగా. 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు పోలీసులతో ప్రత్యక్షంగా మేము అజేయలే. శాంతియుత పోరాటాలకు మేము విలువనిచ్చాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేశాం, చాలా సమస్యలకు పరిష్కార మార్గం తీసుకొచ్చాం ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం. కానీ ఇప్పుడు దారుణంగా అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి దారితీసింది పోలీసుల వల్ల. ఆ సంఘటన మేము ఎదురు తీసుకొస్తున్నాండి. స్టార్ట్. నా మిత్రులారా, కర్ల రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించిన విషయంలో 2 సెక్షన్ల కింద ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది. ఒకటి అక్రమ నిర్బంధం, 2 మనిషిని వేధించడం, చిత్రహింసలు పెట్టడం. ఇది 127B 115(2). ఇది ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది. మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో A1 SIA, A2 CI, ఇంకా అదర్స్ అని పెట్టారు. ఈ అదర్స్ లో అప్పటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి కూడా ఉంటాడు, ఆయనను A3గా చేర్చాలి. ఇప్పుడు ఉన్న సూర్యాపేట ఎస్పీ నరసింహ ఉంటాడు, ఆయనను A4గా చేర్చాలి. మిగిలిన అక్రమ నిర్బంధానికి పాత్ర పోషించిన ఎస్ఐ దగ్గర ఉండబడే హోంగార్డు నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్ ఉన్నారు, సిఐ దగ్గర ఉండబడే కానిస్టేబుల్ ఉన్నారు. అప్పుడు డిఎస్పి సెలవులో ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ డిఎస్పి ఆదేశాల మేరకే డిఎస్పికి సంబంధించిన ఐటీ పార్టీకి సంబంధించిన పోలీసులు కూడా ఉన్నారు. దీన్ని తెలిసి కూడా ఈ కేసు సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రల్లో ఎస్పీ గారు కూడా ఉన్నాడు. ఇది తెలిసి కూడా అక్రమ నిర్బంధంలో రాజేష్ను పెట్టుకున్నారనే విషయం ఎస్పీకి తెలిసి కూడా అక్రమ నిర్బంధం చిత్రహింసలకు ప్రధాన బాధ్యులు ఎస్ఐ సిఐ డిఎస్పీ వాళ్ళ ముగ్గురు సిబ్బంది. ఎస్ఐ సిఐ డిఎస్పీ వాళ్ళ ముగ్గురు సిబ్బంది. ఈ అక్రమ నిర్బంధం అనే విషయం తెలిసి కూడా ఆ అక్రమ నిర్బంధాన్ని ప్రోత్సహించింది ఎస్పీ. ఆ అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు గురి చేయడానికి కారకుడు ఎస్పీ. అదే సమయంలో అతను
అనారోగ్యం గురై గాంధీ ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత ఆ మరణానికి అసలు కారణాలను బయటికి రాకుండా సాక్ష్యాలను కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసింది ఎస్పీ. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే నేను మొదటి నుంచి ఈ విషయాన్ని, ఈ కేసును హోంగార్డు నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు ఇంట్లో నిందితులని చెప్తున్నాం మొదటి నుంచి. ఇప్పుడు నా స్టేట్మెంటే కావాలి. ఈ రోజు లాకప్ డెత్ గురైన తర్వాత 60 రోజులకు చెప్తున్న మాటే కాదు. ఎంఆర్పిఎస్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన 50 రోజుల నుంచి నేను అధ్యయనం చేసిన కాడ నుంచి తెలిసి మాట్లాడుతున్న విషయం. అందుకనే ఇది సూర్యాపేట హోంగార్డు మొదలుకొని ఎస్పీ వరకు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం సిబిఐని ఇక్కడ ఏ కేసులో విచారణ చేయకుండా తీర్మానం చేసి అడ్డుకున్న విషయం మనందరికీ తెలుసు. కానీ సిబిఐని స్వాగతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతరత్ర విషయాల్లో సమాజం ముందుకు వాస్తవాలు తెలియజేయడం కోసం గత ప్రభుత్వమేమో సిబిఐని విచారణకు నిరాకరిస్తే ఈ ప్రభుత్వమేమో సిబిఐని స్వాగతించింది. చాలా గర్వకారణమే. నేనంటున్నా, నిజంగా సిబిఐని అన్ని విషయాల్లో ప్రజల పక్షాన ఉపయోగించుకోవడానికి సిబిఐని ఆహ్వానిస్తే ముందు కర్లా రాజేష్ లాకప్ డెత్ మీద కూడా వెంటనే సిబిఐతో విచారణ జరిపించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. మీ రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం కోసమో వేధించడం కోసమో సిబిఐని ఆహ్వానించడం కాదు. మీ రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసమో జైల్లో పెట్టడం కోసమో లేదా లొంగ తీసుకోవడం కోసమో సిబిఐని ఆహ్వానించడం కాదు. మీ పోలీసులు చేసిన నేరాలను అరికట్టడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి, పోలీసులు ఏ స్థాయిలో నేరానికి పాల్పడ్డా వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ ధైర్యం, ఆ నిజాయితీ ఉంటే కోదాడ కర్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో సిబిఐని ఆహ్వానించాలి, సిబిఐతో విచారణ జరిపించాలి. ఇదే మీకు ప్రజల ప్రాణాల పట్ల ఎంతకు విలువనివ్వరో అనేది తేలడానికి ఈ కేసును సిబిఐకి అప్పగించకపోవడం మీద ఆధారపడి ఉన్నది. ఈ కేసును సిబిఐకి అప్పగించడం లేదా అప్పగించకపోవడం అనే దాని మీద ఆధారపడి ఉన్నది. మీరు ఎంత విలువనిస్తారో అనే దానికి. ఇక్కడ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, కర్లా రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించిన విషయంలో ఈ 60 రోజులు పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏం చేస్తున్నారంటే, ఈ కర్లా రాజేష్ మృతికి అసలు కారణాలను కనుమరుగు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఈ 60 రోజులు వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారంటే, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం అంతా ఒకే ఒక పని మీద నిమగ్నమై ఉన్నది. సూర్యాపేట జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఒకే ఒక పని మీద నిమగ్నమై ఉన్నది. కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసు నుంచి పోలీసులు ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆ పని మీద మాత్రమే టోటల్ ఎస్పీ కాన్సన్ట్రేషన్ చేశాడు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. కానీ ఎంఆర్పిఎస్ గత 50 రోజులుగా పోలీసులు ఎక్కడెక్కడైతే అసలు సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే
ఈ రాజేష్ కేసును బలహీనం చేయడానికి కుట్రలు చేస్తున్నారో, కుట్రలు చేస్తున్న ప్రతి చోట సాక్ష్యాలు సమీకరిస్తున్నది.